నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు ఏపీకి సంబంధించి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు మామిడి పండ్ల రైతులను పరామర్శించేందుకు చిత్తూరు పర్యటనకు బయలుదేరిన నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం పోలీసులను పెట్టి ఆంక్షలు విధించిన పరిస్థితి. సో ఓవరాల్గా ఈ పర్యటన ఎట్లా కొనసాగింది ఏంటి అనేది మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నందు మన వీక్షకులకు కూడా ఇప్పుడు చిత్తూరు జిల్లా పర్యటన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంక్షల మధ్య ప్రతిపక్ష నాయకుడు రైతుల దగ్గరికి వెళ్ళారు. ఓవరాల్ గా ఎపిసోడ్ ఎట్లా చూస్తారు? మధ్య మధ్యలో చేతుముద్రు ఘర్షణ జరిగినా కూడా ఎట్లా చూస్తారు సార్ ఎపిసోడ్ ని? ఆంక్షలు కాదు నందు, ఈయన రైతులు పరామర్శిస్తానికి కాదు, రైతుల మీద దాడికి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది తప్ప అల్లరి మోకలను పెట్టుకుని రైతుల దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తాం కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కావరా అంటే దూడ మేతకి అన్నట్టుగా ఉంది. నేను గతంలో 79 నుంచి జర్నలిస్ట్ గా ఉన్నాను. అనేక సార్లు అనేక పార్టీలు రైతులు పరామర్శిస్తానికి వెళ్ళేటప్పుడు బాధ్యతాయుతంగా వెళ్తారు, బాధ్యతాయుతమైన వ్యక్తుల్ని పక్కన పెట్టుకుని వెళ్తారు. కానీ ఇలా అల్లరి మోకల్ని తీసుకెళ్లి అసందర్భంగా సీఎం అని అర్పించుకోవటం, లేకపోతే అక్కడికి వెళ్ళి సూపర్ 6 గురించి లేకపోతే ప్రభుత్వ వైఫల్యాల గురించి విమర్శించడం కాదు కదా. అక్కడ రైతుల సమస్య ఏంటో వినాలి, వాళ్ళతో సూచనలు తీసుకోవాలి. అవసరమైతే నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాను, రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతాను అని అట్లా మాట్లాడాలి. కానీ ఈ 25,000 మందిని సమీకరించుకెళ్ళి అక్కడ గొడవలు సృష్టిస్తే రైతులు ఎలా అమ్ముకోగలుగుతారు? గుంటూరు మిర్చి యార్డ్లో కూడా టిక్కీలు దొంగతనం చేశారు ఈతో పాటు వచ్చిన అల్లరి మోకలు. మొన్న పొదిలీలో కూడాను వర్జీనియా పొగాకు చెక్కులు అంటారు వాటిని, బేళ్లని, అవి రైతులకి ప్రాణ సమానం. వాటి మీద ఊకగుట్టలో అంటే ఇసుక గుట్ట మీద ఎక్కినట్టు తొక్కే జనాన్ని తీసుకెళ్లాడు. ఎవరినైనా లెఫ్ట్ పార్టీస్ వాళ్ళని కూడా తీసుకెళ్తే ఈయనకి ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి తేడా తెలీదు. అలాంటప్పుడు కొంచెం రైతుల అంశాలు తెలిసిన వామపక్ష ప్రతినిధుల్ని కూడా పక్కన పెట్టుకుంటే ఆయన కొంత వాల్యూ వస్తుంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ ఉంది కదా, ఒక రాజకీయ పార్టీ. ఇప్పుడు అందరి బలం 4 ఏళ్లు కలిస్తేనే కదా పిడికిలు అవుతుంది. అలా చేయాలి. తర్వాత వాళ్ళతో అవసరమైతే నేను కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తా అని చెప్పాలి. కానీ ఒక రాజకీయ స్పీచ్ ఇచ్చుకుంటా అల్లరి మోకలతో కేరింతలు కొట్టించి పోలీసుల మీద దాష్టికాలు చేయటం, ఆయన హెలికాప్టర్ విండ్షీల్డ్ ఆయనే పగలగొట్టించుకున్నాడు కదా రాప్తాడులో. ఇది అవసరమా? ఇప్పుడు అక్కడ కూడా అప్పుడు ఒక బాధితుడిని పరామర్శిస్తానికి వెళ్ళాడు. మొన్నటికి మొన్న ఆయన కారు కింద పడి ఆయన సొంత కార్యకర్త చనిపోతే కూడా దిక్కు లేకుండా అక్కడ పారేసిపోయారు. నువ్వు బాధ్యతగా వ్యవహరించాలి. అక్కడికన్నా వెళ్ళినప్పుడు నువ్వు ఇవాళ ఒక రాజకీయ స్వార్థం చూసుకుంటున్నావు తప్ప అవతల మనిషి ప్రాణాన్ని చూసుకోలేదు కదా. అట్లాగే ఆ రోజు ఇంకొక వ్యక్తి సొమ్మసిల్లి పడిపోయి అతనికి అంబులెన్స్ కూడా అంతకు ముందే కూడా చనిపోయాడు. తర్వాత అంబులెన్స్ ఆగిపోయి అదే సందర్భంలో ట్రాఫిక్ ఆగిపోయి అక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు. ఇలా కొంచెం మనం ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు ఏ సందర్భంలో ఎక్కడికి వెళ్ళామని తెలియాలి. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నవ్వటం, లేకపోతే ఎవడన్నా జన్మదినోత్సవానికి వెళ్ళి ఏడవటం లాంటివి చేస్తే మనకి మెంటల్ ఉందనుకుంటారు. అట్లాగే ఏ సందర్భంలో వెళ్తున్నామో ఆ సందర్భోచితంగా వ్యవహరించాలి తప్ప మెడ మీద భుజం మీద ఆకుపచ్చ తుండేసుకుని మాట్లాడితే అయిపోదు కదా. చక్కటి వ్యక్తులు ఇప్పుడు ఆయన పక్కన చూస్తే ఎవరు కూడా మానవ జన్మ ఎత్తిన మనుషులు కాదనిపిస్తున్నాడు. ఎందుకంటే అవతల రైతు సమస్య గురించి ఒక బాధ్యత గల వ్యక్తి వచ్చినప్పుడు అక్కడ అంత అల్లరి సృష్టిస్తున్నారంటే ఆయనైనా చెప్పాలి వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోండి అని. మనం ఎవరితో కలిసి వెళ్తామో దాని మూలన మన వాల్యూ పెరుగుతుంది. లేకపోతే మనం విలువ తక్కువ వాళ్ళతో కలిసి వెళ్తే మన విలువ పడిపోద్ది. అది ఆయన గమనించుకోవట్లేదు. ఇంకా తర్వాత ఇంకోటి ఏం చెబుతున్నాడంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా పోరాడుతుంది రైతుల తరపున చెబుతున్నాడు. రాష్ట్రంలో ఏదైనా ఒక ప్రభుత్వం ఉంటది కానీ 2 ప్రభుత్వాలు ఉండవు. బ్రిటన్ లో అయితే షాడో క్యాబినెట్ అంటారు. ప్రతిపక్షం కూడా ఒక క్యాబినెట్ ఫామ్ చేసి ఆ శాఖల్ని ఫాలో అవుతా ఉంటారు అసలు పార్లమెంట్ లో ప్రస్తావించడానికి. అంతేగాని ఆయనకి వాళ్ళ తెలియట్లేదు. ఆ మందలో పడిపోయి జనంలో ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియట్లేదు. అసందర్భంగా మాట్లాడుతున్నాడు. రైతుల గురించి ఎవరన్నా రైతు ఆయన దగ్గరికి వచ్చే పరిస్థితి కానీ ఆయన రైతు దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు అక్కడ. ఒక మా చిన్నప్పుడు చరణాలవి జరిగాయి ఇలాగే. ఎవడు ఎట్టా పడితే అట్ట గోల్ చేస్తారు. పోలీసులు చేతులు నరకమని అరుస్తున్నారు. అక్కడ జనం పోలీసుల మీద దాడికి వెళ్ళారా వాళ్ళు, లేకపోతే రైతులు పరామర్శిస్తానికి వెళ్ళారా? ఆ విధంగా తను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడికన్నా వెళ్తే ఆయన రైతుల గురించిన హామీ గాని రైతులతో ఏం చర్చిస్తాడని కాదు, అక్కడ ఏం గొడవ సృష్టిస్తాడు, ఎంతమంది చచ్చిపోతారు, ఇది జనంలో ఉన్న అంటే ఇంట్రెస్ట్ ఏం జరిగిందో తెలుసుకోవడానికి. ఇట్లా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయటం అనేది ఇప్పుడు వాళ్ళ రైతుల అమ్మకాలు ఆగిపోయింది అని రైతులే చెబుతున్నారు. ఈ కార్యక్రమం వలన మేము రోజువారీగా అమ్ముకునే
పంట కూడా స్టాక్ నిలబడిపోయింది, వెహికల్స్ వెళ్ళలేవు మార్కెట్ యార్డ్ లోకి. ఇదివరకు గతంలో ఎలా ఉండేదండి, నేను 79 నుంచి జర్నలిస్ట్ గా ఉన్నాను. ఏదన్నా 5-6 10 మంది ప్రతినిధి బృందం వెళ్తారు, వాళ్ళతో మాట్లాడతారు చక్కగాను, వివరాలు ఏం మాట్లాడాడో తెలుస్తుంది. అంతేగాని ఇదేంటి చరణాలలాగా జాతరలాగా వెళ్ళటం, రైతులకి ఆటంకం సృష్టించడం, వాళ్ళ పంట రేపుడికి వాళ్ళ స్టాఫ్ వెళ్ళిపోతారు మార్కెట్ కమిటీ వాళ్ళు, రేపుడు రాక వాళ్ళు అక్కడ పడిగాలు కాయాలి కదా. అంటే రైతుల కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు అయితే అలాంటి పని చేయరు. రైతులకి ఆటంకాలు ఎట్లా ఉంటాయో తెలుసు వాళ్ళకి. ఎందుకంటే ఆ రాత్రల్లా ఆ ట్రాక్టర్లు పెట్టుకుని కిరాయి ట్రాక్టర్ కి ఎక్కువ కిరాయి కట్టాలి, ఆ రాత్రి అక్కడ పడి ఉండాలి, మళ్ళీ తెల్లారి రాక చెబుతున్నా. ఇలాంటి పరిస్థితి. తర్వాత ఇంకోటి ఏంటంటే, కర్ణాటకలో ఇదే మామిడికాయకి 10 రూపాయలు ఇస్తుంటే ఇక్కడ 12 రూపాయలు ఇస్తుంటే కర్ణాటక రైతులు కూడా ఇక్కడికి వస్తున్నారు. దాని వల్ల ఇంకా కొద్ది రద్దీ పెరుగుతుంది. కానీ అట్లాని ఆయన సిద్ధరామయ్య గారు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశాడు, అయ్యా మా దగ్గరలో ఉన్న వాళ్ళు మీకు కూడా వస్తారు, మీరు అలౌ చేయమని. మరి తప్పదు కదా. ఆయన జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రైతు ధాన్యం తెలంగాణ మార్కెట్ యార్డ్లకు తెచ్చి అమ్ముకున్నారు బార్డర్ జిల్లాల్లో. తప్పదు, ఎందుకంటే అక్కడ డబ్బులు ఇవ్వలేదు, సరిగ్గా మిల్లర్స్ కొంటలేదు. అయ్యో అప్పుడు కేసీఆర్ గారే చెప్పాడు, ఆంధ్రప్రదేశ్ రైతులు కూడా వస్తున్నా, మన చెక్ పోస్ట్ వాళ్ళకి అనుమతి ఇచ్చాము, పంపండి, వాళ్ళు రైతులే కదా, అందరి ఇబ్బంది ఒకటేనని. అట్లా కొంత ఓర్పు ఉండాలి కదా. నువ్వు రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు చక్కగా రైతులతో మాట్లాడటం నేర్చుకోవాలి, రైతుల మాట వినాలి. అవసరమైతే నువ్వు ఎందుకు వెళ్ళవు? ఇప్పుడు ఇంతమంది ఇన్ని సమస్యల మీద మాట్లాడావు, తర్వాత హెలికాప్టర్ వేసుకుని జైళ్ళల్లో ఉండాలని పలకరిస్తున్నావు లక్షలు ఖర్చు పెట్టి. ఇప్పుడు ఇతర పార్టీల కూడా ఒక 10 మందో 12 మందో పట్టే ఫ్లైట్లు ఉన్నాయి కదా, స్పెషల్ ఫ్లైట్స్, అవి వేసుకుని ఢిల్లీ తీసుకెళ్లి, నీకు డబ్బులకు తక్కువ లేదు, తీసుకెళ్తే ఆ పార్టీలు కూడా సానుభూతి వస్తే ప్రజల్లో కూడా వస్తుంది కదా. ఢిల్లీ వెళ్ళి వ్యవసాయ మంత్రిని కలిసినప్పుడు ఒక్కొక్క వినతి పత్రం, ఇదిగో ఇది పొగాకు రైతులకు సంబంధించింది, ఇది మామిడి రైతులకు సంబంధించింది, ఇది మిర్చి రైతులకు సంబంధించింది, ఇది వరి సమస్య, ఇట్లా ఇవ్వమని అడగొచ్చు కదా. ఇప్పుడు 130 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సబ్సిడీ కింద మామిడి ఫ్యాక్టరీ వాళ్ళకి అందించింది. ఇంకా 130 కోట్లు కేంద్రం నుంచి అడుగుతుంది, 260. ఈయన గతంలో ముఖ్యమంత్రిగా చేశాడు కాబట్టి వ్యవసాయ శాఖ మంత్రిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక 300 కోట్లు తెప్పించవచ్చు కదా. అది చేస్తే ఒక విలువ వస్తుంది. అంతేగాని ఎల్లిన కాడల్లో గొడవ చేసి రైతులకి ఇబ్బంది పెట్టి గవర్నమెంట్ ని పోలీసుల మీద దాడి చేసి వస్తే ఒక రౌడీ మొక్కడికి, ఒక మాజీ ముఖ్యమంత్రికి, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడికి రావాల్సిన విలువ రావట్లేదు కదా. అతని మాట కన్నా అతను తీసుకొచ్చిన సిబ్బంది కార్యకర్తలు లాంటి వ్యక్తులు చేస్తున్న గొడవలు హైలైట్ అవుతున్నాయి. ఆయన మాట్లాడేది ఎవరికి వినపట్టలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారంటే, మే నెలలో అమ్ముకోవాల్సిన రైతులు ఇంకా వర్షాకాలం వచ్చినా ఇప్పటికీ మామిడి పండ్లు అమ్ముకోలేదు. దీనికి కారణం ప్రభుత్వమే. అంటే దాదాపుగా 76,000 మంది రైతుల్ని ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది అనేది చర్చ. అదేవిధంగా మొన్న అచ్చెన్నాయుడు ఏమన్నారంటే, 4 రూపాయలకే కొంటామన్నట్టు మాట్లాడారు. అక్కడ కర్ణాటక ప్రభుత్వం ఏమో 16 రూపాయల కేజీకి కొంటానంటుంది అన్నట్టు కూడా మాట్లాడారు. అంటే నందు ఇప్పుడు ఏంటంటే, అక్కడ 16 రూపాయలు కనుక అమ్మితే ఆంధ్రప్రదేశ్ వచ్చి అమ్ముకోవడానికి కర్ణాటక రైతులు పిచ్చోళ్ళ. ఓకే, అక్కడ 10 రూపాయలు ఉంది, ఇక్కడ 12 రూపాయలు ఉంది. 2 రూపాయలు వచ్చినట్టే అనే కదా అది ఇక్కడికి వస్తున్నారు అంటే. సరే, దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తిరగొట్టకూడదు. ఎందుకంటే ఒకవేళ కర్ణాటక రైతులకు కూడా 4 రూపాయల చొప్పున సబ్సిడీ అందితే రేపు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు దాంట్లో కవర్ అయిపోద్ది. అది నువ్వు కర్ణాటక రైతులకు ఇచ్చావా, ఆంధ్రప్రదేశ్ రైతులకు ఇచ్చావా అని వాళ్ళు అడగరు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కొనుగోలు చేసిన మాలంతా కూడా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిందనే అనుకుంటారు. ఒకవేళ వాళ్ళకి ఎవరన్నా ఫిర్యాదు చేసినా కూడా కొన్ని కర్ణాటక రైతులు వాళ్ళు మన ఇండియాలో భాగమే కదా. అది అక్కడ అంతే తప్ప ప్రతిదీ రాజకీయం చేయటం వలన, ఇలా అల్లరి చేయటం వలన వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరగదనేది ఆయనకి ఎవరైనా చెప్పాలి. ఆ చెప్పగలిగిన వ్యక్తులు లేరు, గ్రహించే శక్తి కూడా లేదు ఆయనకి. ఓకే, నేను కూడా రైతు బిడ్డని. నువ్వు రైతుగా నాకు తెలుసు, మేము వర్జీనియా పండించిన వాళ్ళే, మాకు మామిడి తోట ఉంది. తర్వాత మొన్న ఈ మధ్య ఇంకొక రైతుల కోసం వెళ్ళింది పొదిలేమో దానికి వెళ్ళాడు మిర్చి. ఓకే, మిర్చి మేము పండించకపోయినా మిర్చి రైతులకి ఉండే అవసరం ఎట్లాంటిదో నాకు తెలుసు. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ మీద డిపెండ్ అవుతాయి, మిర్చి అండ్ పొగాకు. కానీ ఈ మామిడి ఉందో చూసావా, తోతాపురి ఎవరు తినరు. మన ఆంధ్రప్రదేశ్ లో పేద వర్గాల ప్రజలు కూడా తోతాపురి మామిడికాయ తినరు. అది ఓన్లీ పల్ప్ కోసం వాడతారు, పల్ప్ ఎక్స్పోర్ట్ చేస్తారు కొన్ని పదార్థాలు తయారు చేయడానికి ఇండియాలో గానీ ఫారిన్ లో గానీ. అదే వర్జీనియా పొగాకి డైరెక్ట్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కి వెళ్ళిపోతుంది ఎక్కువ. ఓకే,
మిర్చి కూడా నేషనల్ లెవెల్లో వెళ్తుంది. అట్లా అనమాట. ఇప్పుడు కొన్ని మామిడిలు ఉన్నాయి, ఢిల్లీలో మన మామిడికాయలకి చాలా డిమాండ్ ఉంటాయి కొన్ని వెరైటీస్ కి, అన్నిటికి కాదు. తోతాపురికి ఖచ్చితంగా ఉండదు. తోతాపురి అనేది మందంగా వెళ్తది, ఎవరు కొనరు. కాకపోతే ఏదో ప్రభుత్వం 12 రూపాయలకి తీసుకుంటుంది అంటే పల్ప్ ఫ్యాక్టరీలకు కూడా కొంత సబ్సిడీ ఇస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది. మనం తప్పు పట్టట్లేదు తోతాపురి ఎందుకు పండిస్తారు అని, కానీ ఆ రైతులకు కూడా తెలుసు తోతాపురి మార్కెట్ ఎంత ఉంటది ఉండదు అనేది. ఓకే ఓకే, థ్యాంక్ యూ నాన్న. వీక్షకులకు నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.